హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లీవ్ నుంచి వచ్చామంటే చాలు మా మామయ్య గారు డైలీ ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. ఇవాళ అయితే ఫ్రెష్ చేపలు తీసుకొచ్చారు. ఆయన వెతికి వెతికి మరీ తీసుకొస్తారనమాట. ఆయనకి ఫ్రెష్గా కనిపించాలి, పిల్లలకి ఏదో ఒకటి తినిపించాలి. ఉన్న రోజులు అక్కడికి వెళ్తే సరిగా తినరు, ఇవన్నీ అక్కడ దొరకవు అనేసి డైలీ అదే పని మీద వెళ్ళి ఏదో ఒకటి ఫ్రెష్గా వెతికి తీసుకొని వస్తుంటారు. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో పెద్దవాళ్ళని వదిలి మన జాబ్ వలనో లేకపోతే హస్బెండ్ జాబ్ వలనో మనం వేరే చోట ఉండడం వలన, వాళ్ళు వేరే చోట ఉండడం వలన రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి కదండి. అలా కాకుండా మనం అప్పుడప్పుడు వచ్చినప్పుడన్నా పిల్లల్ని ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్కి అనేది అలవాటు చేయాలి. వాళ్ళని మన పిల్లలు మర్చిపోయే స్టేజ్కి అయితే మనం తీసుకురాకూడదు. నిజానికి మనవరాలను వదిలి ఉండడం అంటే ఈ పెద్దవాళ్ళకి చాలా కష్టమైన పని. ఎందుకంటే పాపం వాళ్ళు ఒక ఏజ్కి వచ్చాక చిన్నపిల్లలు అయిపోతారు. ఇలా మనవరాలని వదిలిపెట్టి ఉండాలంటే వాళ్ళకి చాలా కష్టం. కాబట్టి మనం డే బై డే అయినా కనీసం టైం చూసుకొని వాళ్ళతో ఫోన్ మాట్లాడించడం, పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెంసేపు వాళ్ళతో కలిసిన ఫొటోస్ అలా చూపించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపించడం, ఇలా చేస్తేనే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫ్యామిలీ రిలేషన్స్ వీటన్నిటి మీద ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అలా చేయకపోతే నేను, మా పేరెంట్స్, మా తమ్ముడు లేకపోతే మా చెల్లి ఇంతవరకే అనేది వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోతుంది అనమాట. సరే, ఇక్కడైతే అత్తయ్యగా మా కోసం రొయ్యల పొడిని చేయడం కోసం రొయ్యలన్నింటినీ చక్కగా వేయించేసి వాటిలో ఉన్న డస్ట్ అంతా తీసేసి చక్కగా పక్కకు పెట్టేసి ఎండుమిరపకాయలు కూడా వేయించి దాంట్లోకి సరిపడు కల్లుప్పు, మనం సాల్ట్ వేస్తాం కదా, అలా కాకుండా కల్లుప్పు వేసి ఫస్ట్ వేయించిన ఎండుమిరపకాయలను అలాగే ఉప్పు వేసి దంచుతున్నారు. పక్కన చూసారు కదా, చిన్న చిన్న రొయ్యలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి చక్కగా చెరిగి వాటిలో ఉన్న డస్ట్ అంతా తీసేసి బాగా ఎండపెట్టి మళ్ళీ వాటిని డ్రై రోస్ట్ చేశారనమాట. ఆయిల్ అలా ఏం వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టారు. ఈ కారపొడి పప్పులోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మేము మామూలుగా కారపొడులు అడిగామన్నమాట. మిక్సీలో వేస్తే వాటి టేస్ట్ రాదని కష్టపడి చేతితో దంచుతుంది. ఇవాళ అయితే మా కోసం 3 రకాల కారపొడులు అయితే చేసి పెట్టింది. ఈ రోల్ అనేది చాలా యూస్ఫుల్ అండి. మేము ఇల్లు కట్టుకునేటప్పుడే ఇలాగా ఈ రోల్ అనేది అత్తమ్మ సెట్ చేయించిందనమాట. ఆవిడ ఐడియా. ఇక్కడ రోటి పచ్చళ్ళు కానీ రోటి మసాలాలు కానీ మిస్ అవ్వకూడదని ఇలా ఆవిడ రోల్ ఇష్టంగా సెట్ చేయించుకుంది. ఇక్కడైతే కారం కొంచెం సరిపడలేదా, పచ్చికారం కూడా ఉంటుంది కదా, ఆ పచ్చికారం వేసి ఆల్రెడీ ఇప్పుడు వేయించిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, దాంట్లో కల్లుప్పు వేసి దంచుతుంది కదా, ఈ కారపొడి కూడా కాస్త వేసి దాంట్లో చక్కగా అవి మెత్తగా అయ్యాక దంచి ఆ తర్వాత సరిపడ కొబ్బరి, చూసారు కదా చేతులతో చేస్తుంది బాగా. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అటు సైడ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళు అంటండి. చాలా స్ట్రాంగ్ లేడీ మా అత్తయ్య అయితే. చక్కగా ఇలా ఎంత కొబ్బరి అయితే కావాలో మన క్వాంటిటీలో, అదే మనకు నచ్చినట్టుగా అంత కొబ్బరి వేసుకొని దంచేస్తుంది. ఆ కొబ్బరి కూడా మెత్తగా మెదిగాక అందులోనే వెల్లుల్లి వేసి దంచుతున్నారు. నేను ఇది ఇంత కష్టమవుతుందని మిక్సీలో వేయమన్నాను, కానీ మా అత్తమ్మ మిక్సీలో వద్దు, టేస్ట్ అస్సలు బాగోదు, నేను దంచుతాను కదా అంది. మా మామయ్యకి ఈ కారపొడి అనేది ఎప్పుడు ఉండాలండి. మామూలుగా ఇంకొక కారపొడి చేస్తుంది మామూలుగా పొడి కారం అని, ఆ కారం అనేది ఎప్పుడు ఉండాలి. అందుకని ఎప్పుడు దంచి అలా పెడుతుంటుంది అనమాట. అందుకని బాగా అలవాటు. ఏదైనా రోట్లోనే చేస్తుంది, పచ్చళ్ళు అవన్నీ, కానీ మిక్సీలో వేయదండి. మామూలుగా మా అత్తయ్య చాలా తక్కువ మాట్లాడతారు. నేను కూడా స్టార్టింగ్స్లో అత్తమ్మ తక్కువ మాట్లాడుతుంది కదా, నేను కామ్గానే ఉండేదన్నమాట. తర్వాత అనుకున్నాను ఇలా చేస్తే ఎలా, ఎవరొకరు మాట్లాడుతూనే ఉంటేనే కదా ఎదుటి వాళ్ళు మాట్లాడేదనేసి అప్పటి నుంచి నేనే ఏదో ఒకటి అవసరం లేకపోయినా మాటలు తీసుకొచ్చి మరీ మాట్లాడుతూ ఉంటాను. అలా చేయడం వల్ల మా మధ్య మంచి బాండింగ్ వచ్చిందండి నాకు అత్తయ్యకి. ఇక్కడ మా రోల్ చిన్నది కదా, అంటే కారపొడులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంది, ఎక్కువ రోజులు ఉండాలని. ఇవి ఎన్ని రోజులున్నా పాడవు కదండి, న్యాచురల్ వేలో చేసే కదా, పాడవు అనేసి ఒకవేళ ఎక్కువ రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా ఉంటాయండి. అందుకని క్వాంటిటీ ఎక్కువ చేస్తుంది కాబట్టి అన్నీ సరిపోవు కాబట్టి ఇలా బ్యాచ్లు వైజ్గా వేస్తుంది. ఫస్ట్ ఒక బ్యాచ్ దంచేసి ఆ తర్వాత ఇంకో బ్యాచ్ దంచుతుంది. ఈ కారపొడి అంతా మెత్తగా మెదిగిపోయాక రొయ్యలు అయితే యాడ్ చేస్తుంది. ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టాం కదా, జస్ట్ 2 సార్లు ఇలా దంచితే అవి మెత్తగా అయిపోతాయి. అందుకని లాస్ట్న యాడ్ చేస్తున్నారు అత్తయ్య గారు రొయ్యల్ని. ఆల్రెడీ ఒక బ్యాచ్ రొయ్యలు కారపొడి దంచేసింది కదా, అంటే ఫస్ట్ దంచిన కారపొడిని ఆఫ్ చేసింది, రొయ్యలను కూడా ఆఫ్ చేసి ఇలాగా దంచేస్తుంది అనమాట. ఒక బ్యాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసి, అంటే మిగిలిన కారపొడి అలాగే మిగిలిన రొయ్యలు కూడా వేసేసి చక్కగా దంచేస్తుంది. వాటిని కూడా ఇలాగా మరీ పౌడర్ లాగా చేసుకోకూడదండి. ఆ రొయ్యలు అనేవి కొంచెం నోటి తగులుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కర్రీస్తో పని లేకుండా రోజు రొయ్యల పొడి ఇంకా చూసారు కదండి, చాలా బాగా అయితే దంచేసింది. నెక్స్ట్ ఇంకొక కారపొడి చేస్తుంది. దానికోసం అయితే ముందు కొంచెం కారం, అలాగే దీంట్లో నార్మల్ కారమే వాడతారు, ఎండుమిరపకాయలు ఏం వాడరు. పుట్నాల పప్పు, ఉప్పు వేసి దంచుతున్నారనమాట. ఈ పుట్నాల పప్పు కారపొడి వచ్చేసరికి
ఉగ్గాని చేసింది కదా అత్తయ్య, నిన్నటి వీడియోలో షేర్ చేశాను, దాంట్లో ఎక్కువ యూస్ చేస్తామండి. అలాగే ఉప్మాలతో పాటు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది, పులిహోరతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కారపొడి వచ్చేసరికి వేటినన్నా మనం ఫ్రై చేసుకుంటాం కదా, బెండకాయ కానీ దొండకాయ కానీ, లాస్ట్లో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. వీటిని కూడా 2 బ్యాచ్లుగా అయితే దంచుతుంది స్పేస్ సరిపోక. తర్వాత ఎండు కొబ్బరి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత ఎండు కొబ్బరి అయితే వేసుకొని దంచుకోవచ్చు. తర్వాత మనకి ఇష్టం ఉంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అత్తయ్య జీలకర్ర యాడ్ చేయలేదు, నేను చేసుకున్నప్పుడు మాత్రం జీలకర్ర యాడ్ చేస్తాను. ఇలా పుట్నాల పప్పు, కారం, ఉప్పు, ఎండు కొబ్బరి వేసి దంచాక, ఎండు కొబ్బరి కూడా చక్కగా మెదిగాక దీంట్లోనే వెల్లుల్లి వేసి దంచుతారు. అత్తమ్మ దంచినప్పుడు కూడా గమనించారా, ఓన్లీ చేత్తోనే ఆ మొత్తం అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఒకవైపు దంచుతూ. అదే మనమైతే వేళ్ళు వేసుకొని పచ్చడి చేసేసుకునే వాళ్ళం. ఈ కారపొడి కూడా అయిపోయినాక పక్కన తీసేసి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వేయించిన ఎండుమిరపకాయలు అలాగే గల్లుప్పు వేసేసి మొత్తం చక్కగా దంచేస్తున్నారు. వాటిని కూడా మెత్తగా అయ్యే వరకు దంచేస్తారు. ఈ కారపొడి అయితే పొడి కారం అంటారు. మనం డెలివరీస్ అయినప్పుడు ఎక్కువ ఈ కారపొడి పెడుతుంటారు కదంటే, అంటే చట్నీస్ తినకూడదు కాబట్టి ఇడ్లీలోకి అలాగా మనకి ఈ కారపొడి పెడతారు. ఎందుకంటే వెల్లుల్లి అవన్నీ వేస్తారు కాబట్టి కొంచెం మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని మనకి డెలివరీ అయ్యాక ఈ కారపొడి అయితే పెడతారు. ఇంకా ఈ కారపొడి అయితే మామయ్య గారి ఫేవరెట్. మామయ్య ఎప్పుడు అడిగినా కూడా అది అవైలబుల్గా ఉండాలి కాబట్టి, ఎప్పుడు స్టాక్ అయిపోతే అప్పుడు చూసి దంచి పెట్టుకుంటుంది. మా అత్తయ్యని చూసి ఇంకో పద్ధతి కూడా నేను నేర్చుకున్నానండి ఆవిడలో, ఇంకో లక్షణం కూడా. మా మామయ్య గారికి కోపం ఎక్కువ. ఒకవేళ అవసరం ఉన్నా లేకపోయినా కూడా కొన్నిసార్లు వెంటనే కోపపడిపోతారు. మా అత్తయ్య మాత్రం రియాక్ట్ అవ్వకుండా చాలా కామ్గా సైలెంట్గా ఉంటారండి. అది ఏంటంటే అలా వెంటనే రియాక్ట్ అయిపోతే ఎదుటి మనిషికి కూడా ఇంకా కోపం వచ్చి ఇంకా ఎక్కువ అరిచేస్తారు కదా, కానీ ఆవిడ అలా చేయదనమాట. మామయ్య కోపం వచ్చినా కామ్గా ఉంటుందన్నమాట. తర్వాత ఆయనకి కూల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది నాకు మా అత్తయ్యలో బాగా నచ్చింది, నేను కూడా నేర్చుకున్నాను అలాగా. ఆ కారపొడి చక్కగా దంచాక కొబ్బరి కూడా వేసేసి, మనకి ఎంత కావాలో అంత కొబ్బరి వేసేసి అది కూడా మెత్తగా నలిగాక ఇలా వెల్లుల్లి వేసుకొని దంచుకోవడం అండి. సింపుల్, చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఈ రోటి కారపళ్ళు. టేస్ట్ మాత్రం మీకే అర్థమైపోతుందండి, మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకో లక్షణం ఏంటంటే మా అత్తయ్య దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఖర్చు చేసేరండి. దాంట్లో ఎంతో వరకు సేవింగ్స్ పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారు. అది అసలు ఎలా చేస్తారో కానీ ఇప్పటికీ ఎవరు తేల్చలేరనమాట. ఎవరికి ఆ లక్షణం అయితే రాలేదు మా ఇంట్లో. అలాగా మా అత్తయ్య సేవింగ్స్ చేసుకోబట్టి వాళ్ళ కొడుకులు ఒక పొజిషన్లో ఉన్నారు, 2 ఆర్మీకి వెళ్ళి, అలాగే వదినలు కూడా చక్కటి పొజిషన్లో ఉన్నారు. మొత్తం ఆవిడ చలవేనండి అదంతా. చేసి పెట్టిన కారపొళ్ళన్నింటినీ నేను కవర్లో ప్యాక్ చేయమన్నాను, ఎందుకంటే బాక్సుల్లో ప్యాక్ చేస్తే మరి లగేజ్ అప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ నాకు చాలా బాక్సెస్ ఉన్నాయని కవర్లో ప్యాక్ చేసి పెట్టింది. ఇది వచ్చేసరికి రాగి పిండి అండి. ఫ్రెష్గా రాగులు తీసుకొని చెరిగి వాటిలో ఉన్న డస్ట్ అంతా తీసేసి ఎండపెట్టి మిల్లుకి తీసుకెళ్ళి ఇలా పౌడర్ తీసుకొని వచ్చారు. ఇవి మాకు పంపించడం కోసం అనమాట. మిల్లు నుంచి తేగానే కొంచెం వేడిగా ఉంటుంది కదా, అది కొంచెం ఆవిరంతా పోయే వరకు ఇలాగా కొంచెం క్యాప్ తీసి పెట్టేస్తే ఆవిరంతా పోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను అత్తయ్య ఈ కారపొళ్ళు, ఈ పౌడర్ల పనులు, మిగతా ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకొని చూసుకొని అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకొని సరికి ఆఫ్టర్నూన్ వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ చేసుకునేదాన్ని. 7 అయితే ఇలా వచ్చేసరికి, ఇది వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ అనమాట. ఆ అన్నయ్యది స్టిక్కరింగ్ పాయింట్ ఉండేది ఇక్కడ. ఆ అన్నయ్యది వైఫై యూస్ చేసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని నేను. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మనకు డేటా కావాలి కదా, నా ఫోన్లో అంత డేటా ఉండదు కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి చక్కగా ఇక్కడ కూర్చొని ఈ వైఫై ఆన్ చేస్తారు అన్నయ్య గారు. ఇంకా అలాగా వీడియో అయితే నేను అప్లోడ్ చేసి పెట్టుకునేదాన్ని. నాకు నిజానికి ఇక్కడికి వచ్చాకంటే కూడా ఇంటి దగ్గరే నాకు వీడియోస్ ఎడిట్ చేసుకోవడం అదంతా ఈజీగా ఉండేదండి. అత్తయ్య ఉన్నారు కాబట్టి మార్నింగ్ వర్క్ స్పీడ్గా అయిపోయేది. ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేసరికి మా మామయ్య గారు అత్తయ్య దగ్గర ఆడుకునేవాళ్ళు, నేను వీడియో వర్క్ చేసుకునేదాన్ని. అలా ఈజీగా ఉండేదన్నమాట. అలా అంత ఫ్రీగా ఉంటే రోజుకి 1 వీడియో అయిందండి, 2 వీడియోస్ అయినా చేసేయచ్చు, కానీ నాకు ఇప్పుడు కుదరట్లేదు. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కారపొళ్ళు ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.